నా పేరు శంకారపు జయశ్రీ. నేను చేనేత మహిళా సోదరిని. ఈ మీడియా ద్వారా ముఖ్యంగా నా మహిళా సోదరీమణులకు, చేనేత మహిళా సోదరీమణులకు, సోదరులకు, యువకులకు మరియు వృద్ధులకు అందరికీ తెలియజేయడం ఏమంటే, మనకు చివరి అంకానికి వచ్చినాము. నెల రోజుల నుంచి పోరాడుతున్నాము. నెల రోజుల నుంచి అందరం తిరుగుతున్నాము. అందరూ మనల్ని వీక్షిస్తున్నారు. ధర్మారంలో ఉండే 2 లక్షల జనం మనల్ని వీక్షిస్తున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. రేపు మే 13వ తేదీ సోమవారము 4వ నంబర్ అంటే ఈ కమలం గుర్తు శ్రీ సత్యకుమారి యాదవ్ గారి నంబరు 4వ నంబరు కమలం గుర్తు. ఆ గుర్తుని మనసులో పెట్టుకొని మన సత్యకుమారి యాదవ్ గారికి మనము ఓటు వేస్తున్నామని గుర్తు పెట్టుకొని కంపల్సరీ కమలం గుర్తుకు 4వ నంబర్కు ఓటు వేయాలని నా తోటి సోదరులకు, సోదరీమణులకు వేడుకుంటున్నాను. ముఖ్యంగా దీన్ని ఫైనల్ కాల్గా తీసుకోండి. ఇంకా ఎన్ని రోజులు లేదు, పట్టుమని 40 గంటలు ఉన్నాయి, అంతకు మించి లేదు. కాబట్టి ఇంకా న్యూట్రల్ క్యాండిడేట్స్ ఎవరన్నా మిగిలి ఉండిట్టే వాళ్ళు కూడా దయచేసి కదిలి వచ్చి ఈ మహా సంగ్రామంలో పాలుపంచుకోండి. ఇది సత్యకుమార్ యాదవ్ గారు రావడం వచ్చేసి వారికి సంబంధించిన విషయం కాదు, వారి కుటుంబానికి లబ్ధి పొందే విషయం కాదు. ధర్మారం లబ్ధి పొందబోతూ ఉంది. సత్యకుమార్ యాదవ్ గారి గెలుపు వలన ధర్మారము అభివృద్ధి చెందుతుంది. ధర్మారములో ఉన్న పట్టు పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా పరిడిల్లబోతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి మన పరిశ్రమ కుంటుపడింది. చేనేత కార్మికులు దిక్కులు చూస్తున్నారు. వాళ్ళకు నేసుకునే దానికి మగ్గము సామాన్లు లేవు, మగ్గాలు లేవు, కూలి లేదు. కాబట్టి దిక్కులు చూస్తున్నారు. వాళ్ళతో పాటు మాస్టర్ వీవర్స్ కూడా దిక్కులు చూస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న సరుకు అమ్ముడు పోకోకుండా. కాబట్టి ఇరు వర్గాల వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, వస్తున్న సత్యకుమార్ యాదవ్ గారు హై ప్రొఫైల్ వ్యక్తి. సెంట్రల్లో ఆయనకు పరపతి ఉంది, మరియు ఇక్కడ స్టేట్లో కూడా పరపతి ఉంది. కాబట్టి ఎక్కడైనా మన ఇండస్ట్రీకి అయితేనేమి, మన చేనేత సోదరులకైతేనేమి తప్పక పనులు చేయగలుగుతారు. తప్పక మనకు అన్ని వనరులు సమకూరుస్తారు. ధర్మారాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారు. కాబట్టి దయచేసి నా సోదరులకు తెలియజేసేది ఏమంటే, కదలిరండి, విరివిగా కదలిరండి. ఇది ఒక ఫైనల్ కాల్. ముఖ్యంగా ఫ్లైట్లో లాస్ట్లో ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం ఫైనల్ కాల్ అంటే ఒకటి ఇస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ ఫ్లైట్ ఎక్కండి, ఫ్లైట్ బయలుదేరబోతానని. అట్లాగే ఇది నా తోటి సోదరులకు, సోదరీమణులకు అందరికీ, ధర్మారంలో ఉండే పుర ప్రజలకందరికీ, చేనేత సోదరులకందరికీ, చేనేత సోదరీమణులకందరికీ ఇది ఫైనల్ కాల్. ఎక్కడ ఇంకా మిగిలి ఉన్నా, ఇక్కడ మిగిలి ఉన్నా, ఇంకా సందేహంతో ఉన్నా దయచేసి కదిలి రండి. వడివడిగా రండి, విరివిగా రండి, గుంపులుగా రండి. వచ్చి రేపు 13వ తేదీ ఓటు వేసి, సోమవారం ఓటు వేసి, మీరే కాకుండా మీ చుట్టుపట్ల వాళ్ళతోనూ, మీ స్నేహితులతోనూ, మీ బంధుమిత్రులతోనూ ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాను. గెలిపించడం అంటే ఎట్లా మన సత్యకుమార్ యాదవ్ గారు గెలవబోతున్నారు. గెలవడం కాదు, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా మనకుందండి. ఆ అవసరం ఆయనకు కాదు, మనకుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. మన అమిత్ షా రావడం ద్వారా మీకు అర్థమై ఉంటుంది మన సత్యకుమార్ యాదవ్ గారి సత్తా ఏంటి, అతని బలము ఏ విధంగా నిరూపించుకున్నాడో మీకు తెలిసిందే కదా. ఇంత చిన్న ఊరికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ మనకు అమిత్ షా గారు రావడం అనేది చిన్న విషయం కాదు. జనానికి అందరికీ అర్థమయ్యే ధర్మారంలో ఉండే పొర ప్రజలందరూ యూటర్న్ తీసుకొని ఇప్పుడు సత్యకుమార్ పట్లనే ఆకర్షితులవుతున్నారు. ఇంకా న్యూట్రల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఇక్కడ మిగిలి ఉంటే రండి. ఏ విధమైన సందేహాలు లేవు, ఏ విధమైన ఇబ్బందులు లేవు. కదిలి వచ్చి ఓటు వేసి రేపు 13వ తేదీ సోమవారము పుష్పం గుర్తుకు 4వ నంబరు ఓటు వేసి గెలిపించాలని ఇంకొకసారి నా సోదరీమణులను, చేనేత సోదరులను వేడుకుంటున్నాను. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గెలిపించుకోవాల్సిన అవసరము ఆయనకు కాదు, మనకుంది అనేది గుర్తులో పెట్టుకోండి. ఈ 5 సంవత్సరాలు మన ఓటు ద్వారా మన విధిని మనమే రాసుకోబోతున్నాము. కాబట్టి ఓటు వేసి గెలిపించుకుంటే ధర్మారం రాత బాగుంటుంది. కాబట్టి అది గుర్తులో పెట్టుకొని దయచేసి ముందుకు రండి, విరివిగా రండి, ముప్పుడుగా రండి, ఓట్లు వేయండి. అత్యధిక మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించి మనం గెలుద్దాం. నమస్తే.